సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈ రోజు జరిగిన రా ఒక మంచి రా ఉండే, ఎందుకంటే ఇది గో హోమ్ ఎడిషన్ ఉండే. అంటే ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ కన్నా ముందు ఏదైనా షో, అంటే రా అయినా సరే, స్పాక్ డౌన్ అయినా సరే, ఏదైనా లాస్ట్ షో ఉంటుంది కదా. సో ఇది రా అది లాస్ట్ షో కదా, అంటే ఈ సర్వైవల్ సిరీస్ కంటే ముందు. సో అందుకని ఇది ఒక గో హోమ్ ఎడిషన్ ఉండే. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ గో హోమ్ ఎడిషన్ షోస్కి కొంచెం బాగానే బుక్ చేస్తుంది. అండ్ ఈ రోజు జరిగిన రాకి వీళ్ళు బాగానే బుక్ చేసినారు, ఎందుకంటే రోమన్ రేన్స్, కోడీ రోడ్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో అయితే ఒక సాలిడ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ క్లియర్లీ మనకి ఇన్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో దానిపైన వీళ్ళు హింట్ ఇయనికి ట్రై చేసినారు. చాలా మంచి మంచి హింట్స్ దొరికినాయి మనకి ఫ్యూచర్ పైన, ఎందుకంటే ఈ సెగ్మెంటే ఆ లెవెల్లో ఉండే. అండ్ అంతేకాదు, అసలు మన బ్రాక్ లెస్నర్తో ఏం జరుగుతుందేమో ఏం అర్థమవుతలేదు, ఎందుకంటే ఇంతకుముందు మీద గుర్తుండొచ్చు బ్రాక్ లెస్నర్ది ఆ జీన్స్ ప్యాంట్ చినిగిపోయిండే. అండ్ ఈ రోజైతే బ్రాక్ లెస్నర్ వచ్చినప్పుడు బాస్ ఎంట్రన్స్లోనే పడిపోయిండు. అసలు నవ్వాలా లేదా అసలు సీరియస్ అయిపోవాలా, షాక్ అసలు ఏమో అర్థం కాలేదు, ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు. అండ్ బ్రాక్ లాంటి సూపర్ స్టార్ ఈ టైంలో పడిపోతే, అంటే చూడండి ఇప్పుడు మనిషి అన్నప్పుడు ఎవరైనా పడిపోతారు, ఓకే కరెక్టే, బట్ ఆ ఎంట్రన్స్ ఏదో ఫస్ట్ టైం కాదు. అండ్ బ్రాక్ ఈ టైంలో పడిపోయిండు, అసలు చాలా షాక్ తెలుసా అందరు. నిజం చెప్పాలంటే చాలా షాకింగ్ ఉండే బాస్ ఈరోజు రా. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా, అంటే బ్రాల్ జరిగింది ఇలా మధ్యలో, సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేసాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓటీసీ, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ది. అండ్ మన రోమన్ రేన్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ రోమన్ రేన్స్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే ఓకేసీ, అంటే అక్కడ ఉన్న సిటీ పేరు చెప్పినారు, ఏదైనా చెప్పినారు. అండ్ ఎక్నాలెడ్జ్ మీ చెప్పి, అంటే సిటీ పేరు అని కూడా అది. సో ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారు, షార్ట్ ఫామ్లో చెప్పినారు అక్కడ రోమన్ రేన్స్ ఓకేసీ అని. సో అప్పుడే ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్కి. సో అప్పుడే బాస్ అక్కడ కోడీ రోడ్స్ ఇంటరప్ట్ చేసిండు రోమన్ రేన్స్కి. అంటే రోమన్ రేన్స్ ఇంకేమైనా మాట్లాడే ముందే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ది. సో మన కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ కొంతమంది బాగా చీర్ చేసినారు. అండ్ మన కోడీ రోడ్స్ రింగ్లో వచ్చేసిండు బాస్. అండ్ రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ అంతేకాదు, ఇక అప్పుడే కోడీ రోడ్స్ ఏమేమి చెప్పిండంటే దేని గురించి మాట్లాడతాం చెప్పండి అంటే డైరెక్ట్గా, అంటే కదా క్లియర్లీ ఫ్యాన్స్ చెప్పినట్టు చేసి రోమన్ రేన్స్ సైడ్ చూసి చెప్పిండు దేని గురించి మాట్లాడదాం చెప్పు అన్నట్టు అక్కడ చెప్పిండు. అండ్ అంతేకాదు, నేను వార్ గేమ్స్లో ఎందుకు ఉన్నానో అది నేను ఆల్రెడీ ముందే ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ నువ్వు రోమన్ రేన్స్ అంటే నువ్వు ఈ వార్ గేమ్స్ మ్యాచ్లో అంటే ఎందుకు వస్తున్నావు అని టైప్లో అడిగినప్పుడు రోమన్ రేన్స్ ఏమని ఆన్సర్ ఇచ్చిందంటే, ఏంది నాలో ఏముంది అంటే ఇప్పుడు నేను ఎందుకు వస్తున్నాను ఈ మ్యాచ్లో. లాస్ట్ టైం నేను చెక్ చేసినప్పుడు కోడీ రోడ్స్ వార్ గేమ్స్ మ్యాచ్లో నువ్వు లేవు, లాస్ట్ టైం వార్ గేమ్స్ మ్యాచ్లో నేనున్నాను. అంటే మేము ఫైట్ చేస్తున్నాం వార్ గేమ్స్ మ్యాచ్లో, నువ్వు కాదు, నువ్వు ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నావు, అర్థమైందా, నువ్వు ఇప్పుడిప్పుడే జాయిన్ అయినావు అని ఈ టైప్లో రోమన్ రేన్స్ చెప్పిండు. అండ్ అంతేకాదు, రోమన్ రేన్స్ ఇక్కడ ఒక మాట చాలా క్లియర్గా చెప్పేసిండు. అండ్ అదేంటంటే, నువ్వంటే నాకు అస్సలు నచ్చదు కోడీ రోడ్స్, నేను అస్సలు లైక్ చేయను. అండ్ నాకు తెలుసు నువ్వు నాకు అంత లైక్ చేయవని, కానీ ఒకటి మాత్రం నిజం. అండ్ అది ఏంటంటే మన ఇద్దరికి అంటే మన గురించి అంటే మన ఒకరిద్దరి గురించి అంత తెలియదు అన్నమాట. కానీ ఏంటంటే ఒకటి మాత్రం కామన్. అండ్ అది ఏంటంటే మనము మన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం అస్సలు సైలెంట్గా కూసం, అర్థమవుతుందా. అండ్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఈ వార్ గేమ్స్ మ్యాచ్లో ఈ టీంలో సగము నా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వార్ గేమ్స్లో ఉండే ముందు, అంటే ఇప్పుడు ఈ వార్ గేమ్స్ టీం కంటే ముందు నా బ్లడ్ లైన్లో ఉన్నారు. అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ది ఊసోస్. సో దీని అర్థం ఏంటంటే నేను ది ఊసోస్ పైన చాలా టైం నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను చూడనీకి వచ్చినాను, నా ఇన్వెస్ట్మెంట్
ఎక్కడి దాకా వచ్చిందని, అర్థమైందా అని ఈ టైప్లో రోమన్ రేన్స్ చెప్పినారు. సో అప్పుడే కోడి రోడ్స్ సరే ఒకవేళ ఇలా అయితే వెల్కమ్ టు మై టీమ్ రోమన్ రేన్స్ అని కోడి రోడ్స్ మై టీమ్ అని చెప్పిండు బాస్ అక్కడ. అండ్ చేయి కలపని ఇట్లా చేయి ముంగడి చేసిండు కోడి రోడ్స్, కానీ రోమన్ రేన్స్ చేయి కలపలేదు. ఎందుకంటే కోడి రోడ్స్ అక్కడ వెల్కమ్ టు మై టీమ్ అని చెప్పేసిండు బాస్. అంటే ఇప్పుడే కోడి రోడ్స్ వచ్చిండు. అసలు కోడి రోడ్స్కి అంటే ఒక 3-4 వారాల ముందు అసలు స్టోరీ లైన్ ఏదో తెలీదు, సడన్గా యాడ్ అయిపోయాడు అండ్ మై టీమ్ అంట. సో అందుకని అక్కడ ఇంకొక మనిషికి ఇవి నచ్చలేదు. అండ్ ఆ మనిషి ఇంకెవరో కాదు, సీఎం పంక్. ఎస్, ఈ మాట వినంగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది సీఎం పంక్ది. సీఎం పంక్ రింగ్లో వచ్చినారు అండ్ రాలో వచ్చి లైవ్ వచ్చి చాలా మస్తు అనిపించింది చెప్పినారు. అండ్ ఓకే ఎక్నాలెడ్జ్ చేయండి మమ్మల్ని అని చెప్పినారు. అంటే ఎక్నాలెడ్జ్ వస్తుందని చెప్పినారు, మమ్మల్ని ఎక్నాలెడ్జ్ చేయండి అని చెప్పి రోమన్ రేన్స్ సైడ్ చూసి నేను నీ డైలాగ్ కొంచెం దొంగలిచ్చినానంటే ఈ టైంలో మాట్లాడినారు. అండ్ మన సీఎం పంక్ ఏమన్నారంటే రోమన్ రేన్స్కి, చూడు ఇప్పుడు మీ మధ్యలో కొన్ని మాటలు జరిగినాయి ఓకే, బట్ రోమన్ రేన్స్ నువ్వు నాకు ఎలాంటి మాట ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేసినాం. అండ్ వార్ గేమ్స్ మ్యాచ్లో నేను నీ ప్రాణం కాపాడినాను అని సీఎం పంక్ చెప్పిండు. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమేమి చెప్పిండు అంటే, ఏంది నువ్వు నా ప్రాణం కాపాడినావా, దాని తర్వాత ఏం చేసినావు, కరెక్ట్ 4 నెలల తర్వాత నా లైఫ్ మొత్తము సర్వనాశనం చేసినావు అని ఈ టైప్లో రోమన్ రేన్స్ చెప్పంగానే సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, సో ఈ రీజన్ ఇప్పుడు నీ దగ్గర ఉంది అంటే ఇప్పుడు ఈ రీజన్ వల్లనే నువ్వు మేబీ ఈ సాటర్డే అంటే మన కోసం సండే వార్ గేమ్స్ మ్యాచ్లో నువ్వు నా ఈ పెంకెలా పొడిచినా పొడవచ్చు. అంటే పొడవడం అంటే అదే మోసం చేయడం, బిట్రే చేయడం, చీట్ చేయడం అంటే ఏదైనా కావచ్చు. సో సీఎం పంక్ అక్కడ ఏమని చెప్పిండంటే, ఈ రీజన్ని పట్టుకొని నువ్వు వార్ గేమ్స్లో మేబీ ఎంకెలా ఈ పెంకెలా నువ్వు పొడిచినా పొడవచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో రోమన్ రేన్స్, నువ్వు ఈ వార్ గేమ్స్ మ్యాచ్లో ఓన్లీ నా ఈ పెంకెలా పడవు. ఒకవేళ నువ్వు ఏమైనా చేస్తే నువ్వు నీ కజన్స్ ఈ పెంకెలా పొడిచినట్టే అని మన సీఎం పంక్ చెప్పిండు బాస్. అండ్ అంతేకాదు సీఎం పంక్ కోడి రోడ్ సైడ్ చూసి, ఏంది బాబు ఇది నీ టీమా, ఎవరు చెప్పినారు ఇది నీ టీమ్ అని, నువ్వు పెద్ద వెల్కమ్ టు మై టీమ్ అని చెప్తున్నావు, ఇది నీ టీం కాదు. అండ్ అయినా ఇది నీ షో కాదు, ఇది నీ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ కాదు, ఇది యూఎస్ఏ నెట్వర్క్ పైన రాదు ఈ షో, ఇది రా షో. అండ్ రా నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది, అర్థమైందా. అండ్ నువ్వు స్మాక్ డౌన్లో పెద్ద తోపు కావచ్చు, నువ్వు అక్కడ QB1 కావచ్చు, కానీ ఇక్కడ నేను ఛాంపియన్ని అని ఈ టైప్లో సీఎం పంక్ చెప్పిండు. అంటే నచ్చలే కదా సీఎం పంక్ ఇవి, అంటే కోడి ఇప్పుడు వచ్చి వార్ గేమ్స్ మ్యాచ్లో నా టీం అంటే ఎవరికి నచ్చుతుంది. వీళ్ళు విజన్తో ఫీల్డ్ ఉన్నారు కదా రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్, వీళ్ళే చెప్పే అధికారం ఉంది కదా అది. సో అందుకనే నచ్చలేదు అక్కడ సీఎం పంక్కి అండ్ రోమన్ రేన్స్. సరే ఇదంతా మీరు చూసుకోండి, కానీ ఒక్కటి మాత్రం చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను, చూడు సీఎం పంక్ నువ్వంటే నాకు అస్సలు నచ్చదు. అండ్ కోడి రోడ్స్ నువ్వంటే నాకు అంత నచ్చదు, నాకు తెలుసు, నేనన్నా మీకు అంత ఇష్టం లేదు అనుకుంటా. బట్ ఒక్కటి మాత్రం కామన్, అండ్ అదేంటంటే నేను పాల్ హేమన్కి హేట్ చేస్తాను. పాల్ హేమన్ అంటే నాకు అస్సలు నచ్చదు, ఈ విజన్ ఫ్యాక్షన్ అంటే నాకు అస్సలు నచ్చదు. అండ్ నేను వీళ్ళకి ఎంత హేట్ చేస్తానో అంతే హేట్ నేను సీఎం పంక్ నీకు చేస్తాను అని ఈ టైప్లో మన రోమన్ రేన్స్ చెప్పేసినారు. అండ్ ఇక్కడ ఒక హైలైట్ మాట చెప్పిండు బాస్ రోమన్ రేన్స్, ఇదే హైలైట్ ఉండే మొత్తం ఈ సెగ్మెంట్లో. అండ్ రోమన్ రేన్స్ ఇక్కడ ఒక గేమ్ ఆడిండు, చాలా మంచి గేమ్ ఉండేది. రోమన్ రేన్స్ కోడి రోడ్ సైడ్ చూసిండు, సీఎం పంక్ సైడ్ చూసిండు. అంటే ఇద్దరు సైడ్ చూస్తా రోమన్ రేన్స్ ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పేసిండు. అండ్ అదేంటంటే, ఈ టైటిల్ మీకన్నా అంటే నా షోల్డర్ పైనే చాలా జబర్దస్త్గా ఉంటుంది అని చెప్పేసిండు రోమన్ రేన్స్. కానీ ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పిండు, సీఎం పంక్కి చెప్తుండా లేదా కోడి రోడ్స్ చెప్పిండా? ఎందుకంటే ఈ ఇద్దరు సైడ్ చూసిండు రోమన్ రేన్స్. వీళ్ళిద్దరు సైడ్ చూస్తా రోమన్ రేన్స్ ఏమేమి చెప్పిండు అంటే, ఈ టైటిల్ నా షోల్డర్ పైన చాలా మస్తు ఉంటుంది, చాలా జబర్దస్త్గా ఉంటుంది చెప్పేసిండు. అని చెప్పి రోమన్ రేన్స్ రింగ్ బయట వెళ్ళిపోతూ ఉంటాడు. సో అప్పుడే సీఎం పంక్ అడిగిండు, హే రోమన్ రేన్స్ నువ్వు నాతో మాట్లాడుతున్నావా లేదా కోడి రోడ్స్తోనా అంటే సీఎం పంక్ ఇక్కడ ఏమని అడిగిన అంటే, నువ్వు నాకు చెప్పినావా ఈ మాట
లేదా కొడి రోడ్స్కి చెప్తున్నావా? ఎందుకంటే ఈ మాట సాలిడ్ ఉండే కదా. అంటే ఈ టైటిల్ మీకన్నా అంటే నా షోల్డర్ పైన చాలా జబర్దస్త్గా ఉంటుంది, చాలా మస్తు ఉంటుంది రోమన్ రైన్స్ చెప్పిండు. సో అప్పుడిగా అంటే ఈ క్వశ్చన్ అడిగింది కదా సీఎం పంక్, నువ్వు ఎవరితో మాట్లాడుతుంటే నాతోనా లేదా కొడి రోడ్స్ అని ఈ టైప్లో అడిగినప్పుడు రోమన్ రైన్స్ నవ్వుకుంటా నువ్వే కనుకో అని చెప్పేసిండు అనమాట రోమన్ రైన్స్. అండ్ రోమన్ రైన్స్ నవ్వుకుంటా వెళ్ళిపోయాడు. చాలా మంచి గేమ్ ఉండే. అండ్ ఓపెన్గా చెప్తున్నాను, ఈ సెగ్మెంట్ చూసిన తర్వాత లేదా చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అంటే ఏదో రోమన్ రైన్స్ రాయల్ రంబల్ విన్నర్ టైప్ ఫీలింగ్ వచ్చింది బాక్స్. ఎందుకంటే ఒక 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టారే ఏ ఛాంపియన్కి చూస్ చేస్తాడు, ఏ ఛాంపియన్కి చూస్ చేయడు అంటే ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈరోజు రోమన్ రైన్స్ సెగ్మెంట్ చూస్తుంటే ఎట్లా అనిపించిందంటే రోమన్ రైన్స్ రాయల్ రంబల్ గెలిచి వచ్చిండు. అండ్ రోమన్ రైన్స్ ఇద్దరిలో ఎవరికి చూస్ చేస్తాడు అదే మెయిన్ క్వశ్చన్ అన్నట్టు ఇక్కడ చూపించినారు. అండ్ ఓపెన్ చెప్పాలంటే రోమన్ రైన్స్ దగ్గర అధికారం ఉంది. అంటే రాయల్ రంబల్ గెలిచే రావాలని ఏం లేదు. రోమన్ రైన్స్ ఇంకా రీమ్యాచ్ కోసమే ఫైట్ చేయలేదు. 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉండే. సెకండ్స్లో చూస్ చేయొచ్చు రోమన్ రైన్స్ ఇద్దరు ఎవరైనా ఒకరికి ఫైట్ చేయడానికి ఛాంపియన్షిప్ కోసం. సో అందుకనే రోమన్ రైన్స్ పోతా చాలా క్లియర్గా చెప్పేసి ఇద్దరు సైడ్ చూసి ఈ టైటిల్ మీకన్నా అంటే నా షోల్డర్ పైన చాలా మస్తు ఉంటుంది ఈ టైటిల్ అని చెప్పేసిండు. సో ఇక్కడే చాలా హైలైట్ అనిపించింది. అండ్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మన గుంథర్ వర్సెస్ కార్మెలో హెస్ది మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ అదే అంటే మన లాస్ట్ టైమ్ ఈజ్ నో టోర్నమెంట్ ది మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ కంటే ముందు పాల్ హేమంది బ్యాష్ ఒక సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఈరోజు అడ్వాంటేజ్ మ్యాచ్లో మన డ్రూ మ్యాకింటైర్ అండ్ లోగన్ పాల్ ఫైట్ చేస్తారు. అండ్ మన బ్రాక్ లెస్నర్ వస్తున్నాడు. బ్రాక్ లెస్నర్ రోమన్ రైన్స్ పైన చాలా కోపంలో ఉన్నాడని ఈ టైప్లో సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే గుంథర్ వర్సెస్ కార్మెలో హేస్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన గుంథర్ గెలిచిండు బాస్. సో నెక్స్ట్ మనకి డామినిక్ సెగ్మెంట్ చూడడానికి. అండ్ ఈ సెగ్మెంట్లో మన డామినిక్ జాన్ సీనా ఎక్కిరిస్తూ ఉంటాడు. నేను ఈ సర్వైవర్ సిరీస్లో జాన్ సీనా నీకు కొట్టి నీకు ఓడిపించి ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మళ్ళీ ఒకసారి తీసుకుంటాను, నా హోమ్ టౌన్లో నేను నీకు ఓడిపిస్తా అని ఈ టైప్లో డామినిక్ చెప్పినారు. ఫ్యాన్స్ జాన్ సీనా అని చేర్ చేసినప్పుడు జాన్ సీనా ఇక్కడ లేడని చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఒక చిన్న అంటే ఒక పొట్టి జాన్ సీనా వచ్చిండు అనమాట. అండ్ ఫనీ సెగ్మెంట్ టైప్ చూపేనికి ట్రై చేసినారు. అండ్ అంటే ఆ పొట్టి మనిషి పైన ఇక మన డామినిక్ అటాక్ బి చేసిండు బాస్. అండ్ ఇక అక్కడ మన రెమిస్టేరియో వచ్చిండు. రెమిస్టేరియో వచ్చి కాపాడిండు అనమాట. అండ్ దాని తర్వాత రెమిస్టేరియో వర్సెస్ జేడీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొవ్వరో కాదు మన 619 రెమిస్టేరియో. సో నెక్స్ట్ అక్కడ మన బెక్కీ లించ్ ఎంట్రీ అయిపోయింది. ఇక లైన్ బై లైన్గా ఇలా టీం వచ్చేసింది అనమాట. అంటే మన ఉమెన్స్ వార్ గేమ్స్ టీము. అండ్ అక్కడ మన బెక్కీ లించ్ మాట్లాడుతుంటే అనమాట, అంటే ఏజెల్ నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేసినావు, ఏజెల్ ఇప్పుడు నువ్వు ఇరికిపోయినావు ఈ కేజ్ మ్యాచ్లో, ఎందుకంటే నాతో పాటు చాలా జబర్దస్త్ టీం ఉంది అంటే చాలా గొప్ప మాట్లాడుతుంటుంది. అండ్ అక్కడ మన ఇంకో టీంది ఎంట్రీ అయిపోయింది బాస్. అండ్ ఏజెలివి రింగ్లో వచ్చి నేను అర్వన్ అనే మాట నేను డైరెక్ట్ అరుస్తానని చెప్పింది. అండ్ చాలా మంచి సెగ్మెంట్ ఉండే, చిన్న సెగ్మెంట్ ఉండే. అండ్ ఈ టీం మధ్యలో మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేయబోయే టీం మధ్యలో చాలా మంచి బ్రాల్ చూడడానికి దొరికింది, మంచి బ్రాల్ ఉండేది. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ మన బేబీ ఫేస్ టీందే ఉండే. ఎందుకంటే అసలు ఇక్కడ టీంలో వీళ్ళ టీంలో అసలు ఎవరు క్యాప్టెన్ ఎవరో ఎవరు లీడ్ చేస్తున్నారో ఏం అర్థమవుతలేదు. అందుకని హీల్ టీమ్ అండ్ బేబీ ఫేస్ టీం చెప్తే పని అయిపోతుంది. సో ఇక్కడ బేబీ ఫేస్ టీందే అప్పర్ హ్యాండ్ ఉండే. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి పెంటా వర్సెస్ సోలో సికోవా మధ్యలో అదే లాస్ట్ టైమ్ ఈజ్ నాట్ టోర్నమెంట్దే ఒక సెకండ్ రౌండ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ చాలా గడబడివి అయిపోయింది. ఎందుకంటే మన పెంటా ఇంజర్డ్ అయిపోయినారు, అంటే మేబీ చిన్న ఇంజురీ కావచ్చు. అండ్ ఆ ఇంజురీ వల్ల మ్యాచ్ ఆగిపోయింది. సో అందుకనే ఇక మన పెంటా కంప్లీట్ చేయలేకపోయిందనే ఈ మ్యాచ్లో సోలో సికోవాకి విన్నర్ ఇచ్చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఈ మ్యాచ్లో మన సోలో సికోవా గెలిచిండు. సో నెక్స్ట్ మన రా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే మెయిన్ ఈవెంట్లో మనకి ది ఊసోస్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ అండ్ లోగన్ పాల్ మధ్యలో ఒక మంచి అడ్వాంటేజ్ మ్యాచ్ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ అడ్వాంటేజ్ మ్యాచ్ ఉండేది కదా. సో ఆ అడ్వాంటేజ్ మ్యాచ్ ఉండేది. అండ్
ఈ మ్యాచ్ బి బాగానే ఉండే బాస్, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా గడబడి జరిగింది. లైక్ బ్రామ్ బ్రేకర్ రావడం, బ్రాన్సన్ రీడ్ రావడం, అండ్ మన కోడి రోడ్స్ వచ్చేసిండు, సీఎం పంగ్ వచ్చిండు. అండ్ మొత్తం రచ్చ అయిపోయింది ఈ మ్యాచ్లో. లోగన్ పాల్ లాభం లేపేసి ఇక్కడ జిమ్మీ ఊసో రోల్ చేసి పిన్ చేసిండు. అండ్ ఈ అడ్వాంటేజ్ మ్యాచ్లో అంటే అడ్వాంటేజ్ దొరికింది మన లోగన్ పాల్, డ్రూ మ్యాకింటైర్ టీమ్కే. అండ్ బాస్ ఇక అప్పుడే అంటే ఇలా పైన లోగన్ పాల్ పైన అంటే వీళ్ళందరూ అటాక్ చేసినారు. అండ్ అక్కడ చాలా గడబడి అయితే ఉంటుంది. అండ్ ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అని చాండ్ చేసినారు. అండ్ అక్కడ మన ఓటీసీ రోమన్ రేన్స్ వచ్చి సింగిల్ హ్యాండ్లీ అందరికీ సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చేసిండు అక్కడ. అంటే మన బ్రాక్ లెస్నర్ టీంకి మొత్తం అక్కడ సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చేసిండు, బాగానే కొట్టిండు రోమన్ రేన్స్. ఆ రింగ్లో మన ఈ టీం రోమన్ రేన్స్ టీం మొత్తము రింగ్లో నిలబడి ఉంటారు వీళ్ళు. లైక్ మన జే ఊసో, జిమ్మీ ఊసో, కోడి, సీఎం పంగ్ అండ్ రోమన్ రేన్స్. అండ్ ఇక్కడనే షో అయిపోయినట్టు వాళ్ళు వేసినారు అక్కడ నంబర్, బట్ అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎంట్రన్స్ అయింది బాస్. అండ్ ఎంట్రన్స్లోనే ఆ పైర్ వస్తాయి కదా, ఆ పైర్ వస్తున్నప్పుడు మన బ్రాక్ లెస్నర్ ఇట్లా కాలు పైకి లేపి ఇట్లా కింద కొడతాడు కదా. సో అప్పుడే బ్రాక్ లెస్నర్ పడిపోయిండు బాస్. నిజంగా చాలా అంటే ఓపెన్ చెప్పండి షాకింగ్గా ఉండే. బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్కి అంటే ఇప్పుడు ఓపెన్ చెప్పి చూడండి, నేను షో అంటే ఇప్పుడు నా ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినాను, మనిషి అన్నప్పుడు ఎవరైనా పడిపోతారు కామన్. బట్ ఏంటంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఇట్లా ఆన్ టీవీలో పడిపోయాడు, ఫ్యాన్స్ తెలుసు కదా ఇక ఎక్కిరిస్తూ ఉంటారు. సో ఆ టైప్గా ఎక్కిరిస్తున్నారు. అండ్ అంతగా అక్కడ వీళ్ళు వచ్చేసినారు. ఇక మన రోమన్ రేన్స్ టీం, బ్రాక్ లెస్నర్ టీం ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ ఒక బ్రాల్ జరిగింది బాస్, రోమన్ రేన్స్ అండ్ బ్రాక్ లెస్నర్, డ్రూ మ్యాకింటైర్, కోడి రోడ్స్, అంటే అందరూ ఒక్కొక్కరు ఇక మస్తు బ్రాల్ జరిగిందన్నమాట. ఈ 5 మంది అంటే మన బ్రాక్ లెస్నర్ టీం, మన రోమన్ రేన్స్ టీం అంటే వీళ్ళు బాగానే ఒక చిన్న బ్రాల్ చూపించినారు. కానీ రోమన్ రేన్స్ అండ్ బ్రాక్ లెస్నర్ ఈ బ్రాల్లో ఫైట్ చేస్తుంటారు బాస్. అండ్ ఇక్కడనే షో ఒకటిసారి ఆపేసినారు. అంటే వీళ్ళు కొంచెం చూపించచ్చు కావాలంటే ఇక కొంచెం బ్రాల్, కానీ వీళ్ళు బ్రాల్ చూపించలేదు బాస్ మనకి అంతా. జస్ట్ వీళ్ళు ఫేస్ ఫేస్ వచ్చినారు, కొంచెం బ్రాల్ జరిగింది. అండ్ ఇక్కడనే వీళ్ళు ఆపేసినారు. అంటే షో ఆఫ్ ఎయిర్ వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఆఫ్ ఎయిర్లో ఏం జరిగిందో నేను అది ఆల్రెడీ మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసినాను. సో వెళ్ళి చూడొచ్చు. అండ్ ఒకవేళ ఈరోజు టైం ఉంటే నేను సెకండ్ వీడియో చేస్తాను. టైం ఉంటేనే చెప్తాను, ఎందుకంటే ఈ మధ్య చాలా బిజీ ఉంటున్నాను. సో టైం ఉంటే ఒక సెకండ్ వీడియో చేసి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు ఈరోజు జరిగిన రా ఎట్లా అనిపించిందో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.